అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నాన్న నాకంటే అదృష్టవంతుడే అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం 9 అయ్యింది. ఆ ఊర్లో రమేష్ బస్సు దిగి సరాసరి ఇంటికి నడుచుకుంటూ వచ్చి గుమ్మంలోకి అడుగు పెట్టేసరికి అరుగు మీద రమేష్ తండ్రి చలపతిరావు వాలు కుర్చీలో పడుకొని పక్కనే కూర్చున్న ఊరి వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా నవ్వుకుంటున్నారు. నాన్న ఎలా ఉన్నారని పలకరించేసరికి, మీ నాన్నగారికేమి చాలా మంచి వ్యక్తి, ఉన్న రోజు ఒకలాగే ఉన్నాడు, లేని రోజు ఒకలాగే ఉన్నాడు, అందరూ కావాలనుకునే వ్యక్తి, అందరి క్షేమం కోరే వ్యక్తి అంటూ అక్కడ కూర్చున్న జనం అంటుంటే ఒక్కసారి గర్వంగా అనిపించింది రమేష్కి. నువ్వేమిట్రా అలా చిక్కిపోయావు? ఆఫీస్లో అంతా బాగానే ఉందా? పిల్లలు కోడలంతా క్షేమమేనా అంటూ ప్రశ్నలు కురిపించే నాన్నకు సమాధానం చెప్పి ఎదురుపడిన అమ్మ సీతమ్మని పలకరించి ఇంటి లోపలికి అడుగు పెట్టాడు రమేష్. రమేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా హైదరాబాద్లో పనిచేస్తుంటాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఇల్లు కొనుక్కొని భార్య 2 పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి బయలుదేరి రాత్రి మళ్ళీ 10 గంటలకు ఇంటికి చేరుతాడు. రమేష్కి 2 పిల్లలు. పెద్దవాడి పేరు చలపతి, చిన్నదాని పేరు సీత. 2 పిల్లలు కాలేజీల్లో చదువుతున్నారు. చీకు చింతా లేని సంసారం. అయినా ఏదో తెలియని అసంతృప్తి. రోజు ఆ ట్రాఫిక్లో పడి ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీస్ పనులు, మీటింగులు, బాగా ఒత్తిడి పెరిగిపోయి ఒక 4 రోజు తల్లిదండ్రుల దగ్గర ఉందామని బయలుదేరి వచ్చాడు. రోజు ఇంటి పనులతోటి, పిల్లలతోటి విసిగిపోయిన రమేష్ భార్య శారద తన పుట్టింటికి వెళ్ళింది. ఇక పిల్లలు కాలేజీ విహారయాత్రకి స్నేహితులతో కలిసి వెళ్ళారు. రమేష్ గది లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని స్నానం చేసి వచ్చి సీతమ్మ ఇచ్చిన టిఫిన్ తిని ఆలోచనలో పడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా 2 చేతుల లక్షల్లో జీతం సంపాదిస్తున్న, కార్లు, సొంత ఇల్లు, ఇంటి నిండా ఫర్నిచర్ ఎంత ఉన్నా మనశ్శాంతి లేకుండా ఉంటోంది. తెల్లవారి లేస్తే ఆందోళన, ఏమిటో తెలియని భయం. ఆ నగర జీవనం అలా ఉంది. నిత్యం బిజీగా ఉండే రమేష్కి ఇన్నాళ్ళకి తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచించుకునే సమయం దొరికింది. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ ఒక లైక్ చేసి స్టోరీని కామెంట్ చేయండి. రమేష్ ఒక్కడికే కాదు ఈ సమస్య. రమేష్ లాంటి వాళ్ళు ఎంతోమంది నిత్య జీవితంలో ఎంత డబ్బు సంపాదించుకున్నప్పటికీ ఎవరికీ ఉత్సాహం ఉండట్లేదు. డబ్బుంటే అన్ని సమస్యలు తీరిపోతాయనుకునేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు డబ్బున్న అనేక సమస్యలతో బాధపడుతున్నారు రమేష్ లాంటి వాళ్ళు. ఆ పల్లెటూరులో ఉన్న 2 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ, ఆయుర్వేద వైద్యం చేసుకుంటూ, 10 మందికి సహాయం చేస్తూ, పిల్లలందరినీ మంచి చదువులు చదివించి, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి, వయసు మీద పడిన కుర్రవాడిలా అందరికీ తలలో నాలుకల నాన్న ఎలా ఉండగలుగుతున్నాడు? ఆయనకేమీ బాధలు లేవా? ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అది ఎలా సాధ్యం? ఇంత పొద్దున్నే ఆ ఊరి వాళ్ళందరూ నాన్న చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అదే ఆ నగరంలో ఉదయం నడకలో చెప్పుకొనే గుడ్ మార్నింగ్ తప్పితే ఎవరికీ ఖాళీ ఉండదు. పక్కింట్లో ఏమి ప్రమాదం జరిగినా వాళ్ళు చెబితే కానీ తెలీదు. ఇంకా ఆఫీస్లో హోదాకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. పై అధికారి తన గదిలో కూర్చుంటారు. ఎవరితోటి ఎక్కువగా మాట్లాడడు. పని ఉంటే తప్పితే నోరు విప్పి మాట్లాడే మనిషి ఉండడు. నాన్న అందరిలాగే ఒక సామాన్య రైతు. డబ్బులు ఉన్నవాడు కూడా కాదు. అయినా చుట్టూ 10 మంది చేరి ఎంతో హాయిగా కబుర్లు చెబుతున్నారు. పైగా ఈ నగరంలో ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు జోక్యం కలగచేసుకోరు. ఎవరి పని వారిదే. అందుకే ఎవరికి ఏ సమస్య వచ్చినా సొంతంగా చేసుకోవాల్సిందే.
సాయం ఎవరూ రారు. అదే ఈ పల్లెటూరులో పుట్టి పెరిగిన నాన్న చాలా అదృష్టవంతుడు. చుట్టూ పిలిస్తే పలికే మనుషులు చాలామంది ఉంటారు. చిన్నప్పుడు నాన్న పిల్లలందరినీ సైకిల్ మీద కూర్చోపెట్టుకొనో లేదో చంకనెత్తుకొనో స్కూల్కి తీసుకెళ్ళేవాడు. ఏనాడు ఏమీ చదువుతున్నారని అడగలేదు. అది కాన్వెంట్ స్కూల్ కూడా కాదు, సర్కారు వారి బడి. అయినా పిల్లలందరూ బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రమేష్ పిల్లలిద్దరినీ మంచి కార్పొరేట్ కాలేజీలో బోల్డంత ఫీజు కట్టి ఉన్నత చదువులు చదివిస్తున్నా, ప్రతి సబ్జెక్టుకి ట్యూషన్ పెడుతున్నా చదువు మీద అంత శ్రద్ధ చూపరా పిల్లలు. దానికి తోడు ఫ్రెండ్స్, ఫ్యాషన్లు బాగా ఎక్కువ. ఎప్పుడు ఇంటికి వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలీదు. పైగా ఆ కాలేజీల్లో ఈ మధ్య డ్రగ్స్ వాడకం ఎక్కువైపోయింది. నగరంలో ఎప్పుడు ఎలాంటి సమస్య తీసుకొస్తారని భయం తల్లిదండ్రులకి. కాలేజీకి మోటార్ సైకిల్ మీద వెడతానంటారు. తెలిసి తెలియని వయసు. మోటార్ సైకిల్ ఇవ్వకపోతే ఫ్రెండ్స్ ముందు చిన్నతనం అని ఒకటే గోల పెడతారు. నగరంలో ఇలా ఉంది తల్లిదండ్రుల పరిస్థితి. పైగా ఆడపిల్ల తల్లిదండ్రుల భయం చెప్పనక్కర్లేదు. చిన్నప్పుడు రమేష్ అక్క అందరూ చీకటి పడే వేళకి ఇంటికి రాకపోతే సీతమ్మ గుచ్చి గుచ్చి ప్రశ్నలడిగేది. అమ్మ తిడుతుంది అనే భయం ఆడపిల్లలకు ఉండేది. అలాంటిది తన కూతురు రాత్రి 10 గంటలకు కానీ ఇంటికి చేరటం లేదు. ఇవన్నీ తల్లిదండ్రులకు నిజంగా సమస్యలే. ఇంతమంది పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన నాన్న నిజంగా నాకన్నా అదృష్టవంతుడు అనుకున్నాడు రమేష్. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎవరినో తీసుకొచ్చి నేను ప్రేమించాను, పెళ్లి చేయమని నెత్తి మీద కూర్చుంటున్నారు. కుల గోత్రాలు అడగకూడదు. పోనీ ఆ కాపురాలైనా సరిగ్గా చేస్తున్నారా అంటే ఎప్పుడు పెట్టాబేడా సర్దుకొని ఇంటికి వచ్చేస్తారో అని తల్లిదండ్రులకు భయం వెంటాడుతూనే ఉంది. ఈనాటి పిల్లల్లో ఎవరికి సర్దుకుపోయే గుణం కానీ సహనం కానీ లేవు. ఏ సినిమా చూసినా ఇటువంటి సంఘటనలే. పిల్లలు వాటినే చూసి నేర్చుకుంటున్నారు. ఇంకా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళంటే రూపాయలతోటే పని. డబ్బంతా ఆడంబరాలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అందమైన కళ్యాణ మండపం, 40 వెరైటీలతో విందు భోజనం, ఫోటోలు, వీడియోలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు, ఖరీదైన బట్టలు, ఆభరణాలు. ఒకటేమిటి, సొమ్మంతా మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఇంటి ముందు తాటాకు పందిరి వేసి ఎంతో మర్యాదగా అతిథులందరినీ ఆహ్వానించి ఉన్నంతలో మంచి భోజనం పెట్టి గౌరవంగా తన ఆర్థిక స్థితికి తగ్గట్టు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసిన నాన్నను చూస్తుంటే రమేష్కి చాలా ఈర్ష్యగా అనిపించింది. గడిచిపోయిన కాలమంతా మంచి కాలమే. ఆ కాలంలో నాన్నలాంటి వాళ్ళు ఇటువంటి సమస్యలేవీ లేకుండా గట్టెక్కిపోయారు. పిల్లలందరూ మంచి ఆర్థిక స్థితిమంతులు అయినప్పటికీ నాన్నలో ఏమీ మార్పు రాలేదు. ఇప్పటికీ ఆ పాతకాలం నాటి సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అవసరమైతే ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు తన పరిస్థితి అలా లేదు. మొదట్లో మోటార్ సైకిల్ మీద ఆఫీస్కి వెళ్ళి తర్వాత 4 చక్రాల వాహనం, తర్వాత పిల్లలిద్దరికీ చెరో మోటార్ సైకిల్. ఈ రోజుల్లో ఎవరి వాహనం వాళ్లకు లేకపోతే గడవని రోజులు. పైగా పెట్రోలు ఖర్చులు. అప్పటి రోజుల్లో నాన్న సైకిల్ కూడా కొనిపెట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ మారు మాట్లాడకుండా రోజులు గడుపుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ కాలం పిల్లలతో అలా కుదరటం లేదు. ఇవన్నీ అనవసరమైన ఒత్తిళ్లు తల్లిదండ్రులకి. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసి విదేశాలకు పంపించిన అక్కడికి చేరిన తర్వాత కాలమాన పరిస్థితులను బట్టి సరైన ఉద్యోగాలు రాక
పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు ఇక్కడ ఆర్థికంగా నలిగిపోతూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. ఆ రోజుల్లో చదువు తప్పితే వేరే వ్యాపకమేమీ లేకుండా దొరికిన ఉద్యోగంలో జాయిన్ అయిపోయి ఆ తదుపరి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేసి విజయం సాధించిన పిల్లలను కన్న ఆ తండ్రి ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు రమేష్. ఆ రోజుల్లో బంధువుల యోగక్షేమాలు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు దేశ విదేశాల వార్తల రేడియోలు మోసుకొచ్చేవి. ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం బాగా పెరిగిన తర్వాత సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు సమాచారాన్ని క్షణాల్లో అందిస్తున్నాయి. ఇప్పుడు చేతిలో ఏ విద్యార్థి పుస్తకాలు పట్టుకోవటం లేదు. జేబులో మొబైల్ ఫోన్ లేకుండా ఏ విద్యార్థి లేడు. ఎప్పుడూ ఆ మాయాలోకంలోనే ఉంటాడు. రకరకాల రంగుల ప్రపంచాన్ని ఉచితంగా చూపించే ఈ మొబైల్ ఫోన్లు యువతని ఎక్కడికి తీసుకెళ్తున్నాయో అని ఈనాటి తల్లిదండ్రుల భయం. ఇది ఒక ముఖ్యమైన సామాజిక సమస్య. పైగా నెల తిరిగేటప్పటికీ బోల్డంత ఖర్చు. ఒకప్పుడు ఏదో ఒక పండుగలకు, పుట్టినరోజులకు బట్టలు కొనేవారు. ఇప్పుడు సమయం సందర్భం లేకుండా బజార్లో నడిచి వెళ్తూ బాగుందని అనిపిస్తే ఏ సరుకైనా కొని ఇంటికి తెచ్చుకోవటం అలవాటైపోయింది. ఈ కాలం వాళ్ళకి జోబులో రూపాయలు ఉండక్కర్లేదు. అప్పిచ్చే కార్డు ఉంది కదా, నెలాఖరికి కట్టుకొనే నాన్న ఉన్నాడు. ఇవన్నీ ఈనాటి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. ఒక కుటుంబానికి తల్లి, తండ్రి 2 రథచక్రాల్లాంటి వాళ్ళు. ఇద్దరూ సమర్థవంతంగా బాధ్యతాయుతంగా పనిచేసి ఆ రథాన్ని గోతిలో పడకుండా ఎత్తుపల్లాలు చూసుకుంటూ ముందుకు నడిపించిన ఆ తరం వాళ్ళు నిజంగా చాలా ముందు చూపున్నవాళ్ళు. కుటుంబానికి మంచి పౌష్టికాహారం అందిస్తూ పిల్లలందరినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటూ మంచి నడవడిక నేర్పుతూ శుచి శుభ్రతలు నేర్పే తల్లి పిల్లలందరినీ క్రమశిక్షణలో ఉంచుకుంటూ మంచి విద్యాబుద్ధులు నేర్పించి కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించి ముందుకు నడిపించే తండ్రి ఉండే ఆ రోజులు నిజంగా మంచి రోజులు. ఆ కాలం తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. వాళ్ళకి ఆ కాలంలో డబ్బొక్కటే సమస్యగా ఉండేది. ఇప్పుడు డబ్బు పుష్కలంగా ఉన్న తల్లిదండ్రులకి చుట్టూ రకరకాల సమస్యలు. దానికి తోడు కుటుంబాలు గౌరవంగా నడుస్తాయనే గ్యారెంటీ కూడా లేదు. ఏమిటిరా అలా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నావు, అందరూ బాగానే ఉన్నారు కదా అంటూ తల్లడిగిన ప్రశ్నకు తనకు వచ్చిన ఆలోచనల్ని, భయాల్ని తల్లిదండ్రులిద్దరికీ చెప్పుకుంటూ వచ్చాడు. మీరంత సంతోషంగా ఎలా బ్రతకగలిగారు ఆ రోజుల్లో అని అడిగిన రమేష్ ప్రశ్నకి తల్లి, తండ్రి నవ్వుతూ మేమెప్పుడూ ఇతరులతోటి పోల్చుకోలేదురా, అంతేకాదు ఉన్నంతలో సర్దుకుపోతూ పిల్లల్ని గౌరవంగా అప్పులు చేయకుండా పెంచటానికి శాయశక్తులా ప్రయత్నం చేశాం. మేమెప్పుడూ గొప్పలకి పోలేదు. క్రమశిక్షణకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఆడపిల్లల్ని విచ్చలవిడిగా వదిలేయలేదు. మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ కుటుంబ బాధ్యతల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపటం లేదు. కుటుంబం అనేదాన్ని 4 మూలల నుంచి కాపాడుకుంటూ ఉండాలి. అనుక్షణం పిల్లల్ని కాపలా కాస్తూ ఉండాలి. పిల్లల ప్రవర్తన గమనించాలి. ఇది తప్పనిసరి ఈ రోజుల్లో. మీకు తెల్లారి లేస్తే డబ్బు లేకుండా గడవదు. ఆ డబ్బు వెంటే పరిగెడుతున్నారు. పరిగెట్టి అలసిపోయి మిగతా బాధ్యతలను విస్మరిస్తున్నారు. మీరు ఎంత పరిగెట్టినా 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మీకు బాధ్యతలు తీరటం లేదు. సకాలంలో పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యలేకపోతున్నారు. నాన్నకు 50 ఏళ్ళు వచ్చేటప్పటికి మనవలు కూడా పుట్టేశారంటూ తల్లి, తండ్రి చెప్పిన మాటల్లో అర్థం గ్రహించాడు. ఏది ఏమైనా ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎంత విజ్ఞానం సంపాదించినా ఆ తరం వాళ్ళు ఎప్పుడూ అదృష్టవంతులే అనుకున్నాడు రమేష్. మంచి కథను మనకు అందించిన సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.